నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక రికార్డ్ ఒకటి నమోదైంది. ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ 1,50,000కి రీచ్ అయిపోయింది. జస్ట్ ఒక 8 months బ్యాక్ మనం 1,00,000కి రీచ్ అయినప్పుడు ఒక వీడియో కూడా చేసాము. అండ్ 8 months తర్వాత 1,00,000 నుంచి 1,50,000కి ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ రీచ్ అయింది. సో ఎలా చూడాలి అంటారు ఎంఆర్ఎఫ్ ప్రయాణాన్ని? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్, ఇప్పుడు మనకి జస్ట్ టచ్ చేయటమే కాదు, క్లోజింగ్ కూడా మనకి 1,50,000 అబోనే వచ్చింది. యాక్చువల్గా ఒక రకంగా క్లోజింగ్ దాని అబో రావటం అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఒక ప్రౌడ్ మూమెంట్. మన 8 months బ్యాక్ మాట్లాడుకున్నప్పుడు అసలు ₹1,00,000 ఇంతటి వాల్యుయేషన్ ఉండే స్టాక్ మన ఇండియాలో ఉండడమే గర్వకారణం అని అనుకునే లోపు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే మొట్టమొదటి 6 అంకెల స్టాక్ అని మనం లాస్ట్ June 13th అది అనుకునే లోపల 1,50,000కి చేరిపోయింది అది. సో ద గ్రోత్ ఆఫ్ ది స్టాక్ ఈస్ వెరీ వెరీ ఫాస్ట్. అంటే బేసిక్ గా ఇప్పుడు మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ టోటల్ గా చూసుకున్నప్పుడు మనకు ఒక ఎక్స్పెన్సివ్ స్టాక్, ప్రపంచం అంతా ఇండియా వైపు చూసినప్పుడు ఒక ఎక్స్పెన్సివ్ స్టాక్ ఏదైనా కనిపిస్తుంది అని అంటే అది ఎంఆర్ఎఫ్. సో బేసిక్గా ఒక ఎంఆర్ఎఫ్ స్టాక్ యొక్క ప్రయాణాన్ని ఒక క్లుప్తంగా చెప్తాను. బేసిక్గా అది 1,50,000 స్థాయికి రీచ్ అయింది అని అంటే దాని వెనకాల ఒక క్వాలిటీ మేనేజ్మెంట్, ఒక క్వాలిటీ ప్లానింగ్ ఇదంతా ఉండబట్టే అది జరిగింది. ఎక్కడో చెన్నై వీధుల్లో ఆ రబ్బర్ బెలూన్స్, ఆ రబ్బర్ బొమ్మలు పిల్లలకు అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఈ రోజు 1,50,000 వాల్యూ చేసే ఒక స్టాక్ మెయింటైన్ చేసే ఒక కంపెనీకి ఓనర్ అవుతారు అని చెప్పి మేబీ ఆ రోజులు మనం ఎవరు ఊహించుంటాం. సుమారుగా ఇప్పుడు దాదాపుగా అది 63,000 crore వాల్యుయేషన్ ఉన్నటువంటి ఒక పెద్ద కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు మనకి ఇండియాలోకి టైర్స్ అంటే ఇంపోర్ట్ చేసుకోవటమే కానీ తయారు చేయడం కూడా చేత కాదు అని ఒక ముద్ర వేయించుకున్న టైంలోనే మన ఇండియాలోకి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ని తీసుకొచ్చారు. సార్, ఇక్కడ మనకు ఒక విషయాన్ని ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే పర్టికులర్గా మమ్మన్ గారి దగ్గర నుంచి ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయటం. సో బేసిక్గా మనకు ఆ జనరేషన్ 1952 ఆ టైంలో థ్రెడ్ రబ్బర్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో బేసిక్గా దానికి ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువగా ఉంది. అసలు ఇంపోర్ట్ ఇంత జరుగుతోంది, మన ఇండియన్ మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది, దాన్ని మనం ఇక్కడే ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆపర్చునిటీని. సో బేసిక్గా మనకి ఇప్పుడు కూడా మన మార్కెట్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా మనం వాటిని చూడము. కానీ ఆ రోజుల్లోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన దృష్టి ఎక్కడో అంటే దూరంగా ఉన్నదాన్ని కూడా గమనించి ఇక్కడ దాన్ని నేను చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక విషయాన్ని గమనించి అని ఇక్కడ మొదలుపెట్టారు. అది అక్కడతోటి ఆగకుండా మనం అసలు కంప్లీట్గా టైర్స్ అన్నిటినీ కంప్లీట్గా వెస్టర్న్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఇక్కడ అసలు టైర్ అనేది లేకపోతే ప్రపంచమే కదలదు. అటువంటిది ఇండియాలో అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదు. అట్లాంటి ఒక టైర్ కంపెనీని మన ఇండియన్ బ్రాండ్ తోటి ఎందుకు లాంచ్ చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఒక యుఎస్ కంపెనీ తోటి టైఅప్ పెట్టుకొని మనకి టైర్స్ అనేవి ఫస్ట్ లాంచ్ చేశారు. సో బేసిక్గా అక్కడ లాంచ్ చేసిన తర్వాత యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ వేరుంటుంది, మన ఇండియన్ రోడ్ కండిషన్స్ వేరేగా ఉంటాయి. సో బేసిక్గా అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఫిట్ కాక ఫెయిల్ అవ్వటం వల్ల చాలామంది కాంపిటీటర్స్ మన ఎంఆర్ఎఫ్ని తొక్కేసే ప్రయత్నం చేశారు. సహజంగా జరిగేది. ఏదైనా ఫెయిల్ అయితే ఫస్ట్ వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం మొదలు పెడుతూ ఉంటారు. అలానే ఎంఆర్ఎఫ్ మీద కూడా జరిగింది. సహజంగా అటువంటి కండిషన్ అంత అంటే మనకి దేశవ్యాప్తంగా అంత అటువంటి చెడు ప్రచారం జరిగినప్పుడు కుంగిపోకుండా ఫస్ట్ ఆయన ఇండియాలోనే ఒక రీసెర్చ్ టీమ్ని, ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇండియన్ రోడ్ కండిషన్స్కి అనుకూలంగా మనం ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఒక టైర్ని మనం ఇక్కడ లాంచ్ చేయాలి, అది మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ఒక మంచి టైర్ డిజైన్స్ తోటి ఇండియాలోకి ఆయన అడుగుపెట్టారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఇండియాలో మేబీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటా మేబీ ఫౌండేషన్ స్టోన్ వేసింది. ఆ టైంలో ఫస్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకు అక్కడ మొదలైంది. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళు ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ని రూరల్ బెల్ట్లో కూడా స్ప్రెడ్ చేశారు. సో బేసిక్గా వాళ్ళకు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంతా కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ అన్న దాని మీద ఒకటే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి డీలర్స్ని లాభసాటిగా ఎలా చేయాలి, మనకున్నటువంటి ప్రోడక్ట్ని రూరల్ బెల్ట్ వరకు కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మీరు గమనిస్తే గత కొంతకాలం మనకి ఓన్లీ ఏవైనా
టైర్స్ కి సంబంధించిన షాప్స్ ఉంటే అర్బన్ బెల్ట్స్ లోనే ఉండేవి. ఇప్పటికీ కూడా ఒక ఎంఆర్ఎఫ్ తప్పించి మిగతా ఏ బ్రాండ్స్ కూడా అవైలబుల్ లేనటువంటి రూరల్ బెల్ట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చూస్తుంటాం. సో బేసిక్ గా వాళ్ళకు ఉన్నటువంటి రీచ్ ని ప్రతి నలుమూలలకు వెళ్ళేలాగా తీసుకెళ్ళారు, రిమోట్ లెవెల్ కి కూడా తీసుకెళ్ళిపోయారు. ఎస్, ఆ కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదొకటే కాక వాళ్ళు మన ఇండియన్ క్రికెట్ టీమ్ ని స్పాన్సర్ చేయటము, మేజర్ గా అసలు మన జనరేషన్ వాళ్ళకి ఎంఆర్ఎఫ్ అని అంటే క్రికెట్ బ్యాట్ అనుకునే వాళ్ళం. సచిన్ చేతిలో ఎప్పుడు ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉండేది, 90s కిడ్స్ కి బాగా. ఎంఆర్ఎఫ్ అంటే క్రికెట్ బ్యాట్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఆ రోజుల్లో అనుకునేవాడిని, నాకు తెలియదు అది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు పెరిగే కొద్ది తెలిసింది. కానీ అంటే ద వే ద ప్రమోటెడ్, అంటే ఒక చిన్నప్పటి నుంచి పెరిగేటువంటి కిడ్ కి కూడా ఎంఆర్ఎఫ్ అనే బ్రాండ్ బై డిఫాల్ట్ గా మైండ్ లో రిజిస్టర్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేశారు. అదొకటే కాకుండా వాళ్ళు దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ది వాళ్ళకు ఉన్నటువంటి లోగో, ద మజిల్ మ్యాన్. సో బేసిక్ గా వాళ్ళు వాళ్ళ లోగో తోటి ఏం కమ్యూనికేట్ చేయాలనుకున్నారు అని అంటే, ఇటువంటి బ్యాడ్ ఇండియన్ రోడ్ కండిషన్స్ కి కూడా మా బలమైన టైర్లు, ఈ మా బలమైన దృఢమైన టైర్లు ఎటువంటి కండిషన్స్ లో అయినా సస్టైన్ అవుతాయి అని చెప్పి ఒక మజిల్ మ్యాన్ ని తీసుకొచ్చి మన మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఈ రోజుకి ఆ మజిల్ మ్యాన్ మనకి ఎంఆర్ఎఫ్ కి ఆ లోగో కింద నడుస్తుంది. 90s లో అంతా మనం అంటే చిన్నపిల్లలప్పుడు క్రికెట్ చూస్తుంటే, అంటే ఎస్పెషల్లీ క్రికెట్ లో ఎంఆర్ఎఫ్ బ్యాట్లు, ఎంఆర్ఎఫ్ టీ షర్ట్లు అండ్ గ్రౌండ్ అంతా కూడా ఎంఆర్ఎఫ్ కి సంబంధించిన బ్రాండింగ్. అంటే మనకు తెలిసింది ఎంఆర్ఎఫ్ అలానే పరిచయం అయింది. ఇప్పుడు అంటే చాలా మంది రకరకాల ఇట్లా మార్కెటింగ్ చేస్తున్నారు, కానీ దోస్ డేస్ ఎంఆర్ఎఫ్ వాస్ ద ఫస్ట్, ఐ థింక్ ఆ రేంజ్ లో మార్కెటింగ్ చేయగలిగింది సహారా తర్వాత. ఎంఆర్ఎఫ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. సో బేసిక్ గా అంతటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, డిస్ట్రిబ్యూటర్ లెవెల్ వరకు కూడా వాళ్ళు కేర్ తీసుకున్నారు కాబట్టి ఆ కంపెనీ ఇంతవరకు సస్టైన్ అవుతోంది, ఆ కంపెనీ యొక్క ప్రైస్ వాల్యూ పెరిగిపోతూ ఉంది. సో అలా అని చెప్పేసి అది 1,50,000 ఉంది, అంతకు మించిన ఎక్స్పెన్సివ్ లేదా అంటే, మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూసుకుంటే మనకి చాలా కంపెనీస్, ఇన్ఫాక్ట్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్. మొన్న రిలయన్స్ దాదాపుగా 20,000 crore కూడా టచ్ అయింది. టాటా వాళ్ళు కూడా 30 లక్షల కోట్లకి. మనకి అట్లా గ్రూప్ వైజ్ గా చూసుకున్నప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మనకి ఎటువంటి లైక్ స్టాక్ స్ప్లిట్ జరగలేదు, స్టాక్ స్ప్లిట్ అవ్వలేదు కాబట్టి మనకి అది వర్కౌట్ అవుతుంది, అంటే ఆ ప్రైస్ వరకు చేరుకుంది. సో వాళ్ళు కూడా అందులో ఏంటి అంటే ఒక రకంగా వాళ్ళ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి కమిట్మెంట్, స్టాక్ స్ప్లిట్ చేస్తే మ్యాన్యుపులేట్ చేస్తారు, సో మా స్టాక్స్ లో మ్యాన్యుపులేషన్ కి స్కోప్ ఇవ్వకూడదు అని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు స్ప్లిట్ చేయలేదు. అది అలానే మ్యాన్యుపులేషన్ కి కూడా ఎటువంటి మ్యాన్యుపులేషన్ గురవ్వకుండా స్టడీగానే గ్రో అవుతూ వెళ్ళింది. సో బేసిక్ గా దాదాపుగా లాస్ట్ 5 సంవత్సరాల్లో 173% డెలివర్ చేసింది. అందులో లాస్ట్ 1 year లోనే 71% డెలివర్ చేసింది. మేబీ మన 8 months బ్యాక్ 1 lakh మార్క్ జూన్ ఫస్ట్ వీక్ లో మాట్లాడుకున్నాం, మేబీ జూన్ 13వ తారీఖు సుమారుగా మనకి 1 lakh మార్కు. అండ్ ఈ రోజు అగైన్ మనకి ఫిబ్రవరిలో విత్ ఇన్ 8 months లో మనకి 1.5 lakh మార్క్ అనేది టచ్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి ఇక మీదట అది 2 లక్షలు కూడా వెళ్ళిపోతుందా అని అంటే వెళ్ళదు అని అంటానికి ఏమి మన దగ్గర ఎటువంటి సాలిడ్ గా లేదు. కాకపోతే ఏంటంటే మనం దాంతో పాటుగా అంటే పర్టికులర్ గా జూన్ వరకు ఏదైతే కండిషన్ ఉందో ఆ క్వార్టర్ వరకు దాని రిజల్ట్స్ ని గమనించినట్లయితే వాటి రెవెన్యూస్ లో కానీ నెట్ ప్రాఫిట్స్ లో కానీ ఒక మంచి గ్రోత్ ఉంది. సో బేసిక్ గా లాస్ట్ 2 quarters నుంచి మాత్రం కొంతవరకు డిక్లైన్ కనిపిస్తుంది. సో బేసిక్ ఇటువంటి డిక్లైన్ జరిగినప్పుడు మేబీ మనకి మార్చ్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత మనకి కంప్లీట్ గా Q4 రిజల్ట్ వచ్చింది అంటే ఇయర్ మొత్తం రిజల్ట్ వచ్చేసినట్టే. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఈ 2 quarters యొక్క ఇంపాక్ట్ మనకి ఫైనల్ రిజల్ట్ మీద ఉంటుంది కాబట్టి మేబీ కొంత ఇంపాక్ట్ ఏమైనా మళ్ళీ స్టాక్ ప్రైస్ లో ఉండొచ్చు. అండ్ దాంతో పాటుగా వాటి యొక్క రెవెన్యూ ఫోర్కాస్ట్ కూడా 2025 లో అయితే పెద్దగా ఏమి ఎక్కువగా ఉండకపోవచ్చు అనేది ఒక ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉంది. వాళ్ళు గైడెన్స్ అనేది మనకి మార్చ్ లో ఇచ్చేస్తారు, ఆ Q4 రిజల్ట్ ఇచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తారు. సో బేసిక్ గా మనం స్టాక్ వాల్యూ పెద్దగా ఉంది, స్ట్రాంగ్ కంపెనీ వెళ్ళిపోతుంది అన్న దానికంటే కూడా ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా గమనిస్తూ ఉండాలి. ఇప్పటి వరకు వాటికి ఉన్నటువంటి రెవెన్యూస్ గ్రో అయ్యాయి, డెప్ట్ టు ఈక్విటీ చాలా బాగుంటుంది వాళ్ళది, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూస్ తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి గ్రోత్ కూడా అంతా అంటే ప్రాపర్ గా అది కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది కాబట్టి స్టాక్ ఇప్పటిదాకా వచ్చింది. దెర్ ఇస్ నో ప్రాబ్లం టిల్ నౌ. అండ్ ఇక మీదట ప్రాబ్లం వస్తుంది అని నేను చెప్పట్లేదు, ఇక మీదటి నుంచి కూడా మనం కాషియస్ గా ఉండాలి. మీరు ఒక్క స్టాక్ కొన్నా ₹1,00,000 అందులో పెట్టేసినట్టే. ఆ ₹1,00,000 అది కనుక ఏదైనా డ్రాప్ అయింది అనుకోండి మీకు హ్యూజ్ వాల్యుయేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి కొనేటప్పుడు వాటి యొక్క ఫైనాన్షియల్స్ ఫండమెంటల్స్ కూడా గమనిస్తూ కొనుక్కున్నట్లయితే ఇబ్బంది ఉండదు.
అండ్ ఫైనల్లీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇట్ ఈస్ అంటే మేనేజ్మెంట్ పరంగా గమనించినట్లయితే వెరీ డిసిప్లైన్డ్ కంపెనీ. ఒకవేళ ఏమైనా ఇప్పుడు డిక్లైన్స్ ఉన్నా నియర్ ఫ్యూచర్లో అగైన్ వాళ్ళు దాన్ని రికవర్ చేసే ప్రయత్నమే చేస్తారు బికాస్ ఆఫ్ దర్ ఎథికల్ బిజినెస్. ఆ ఎథికల్ బిజినెస్ వాళ్ళు కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎలా ఎదిగింది, ఈ స్థాయికి ఎలా రాగలిగింది అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.